వెల్కమ్ టు రాజ్ న్యూస్. ప్రశ్న వేదిక కార్యక్రమం స్వాగతం. నేను మీ కార్తిక్. గెలుపు ఓటములతో సంబంధం లేదంటూ నిత్యం చంద్రయాన్గుట్ట ప్రజలతో మమేకమై ఉంటున్న యువ నాయకుడు, చంద్రయాన్గుట్ట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోయా నగేష్ గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. నమస్తే అండి, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నమస్తే అండి. సమాజంలో ఎన్నో పార్టీలు ఉన్నా కూడా కేవలం కాంగ్రెస్ పార్టీని మాత్రమే ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటంటే ఏం చెప్తారు? యువజన కాంగ్రెస్ నుంచి నాకు ఇంత తొందరగా సీనియర్ కాంగ్రెస్కి అవకాశం వస్తుందని నేను కలలో కూడా అనుకోలే. నేను యువజన కాంగ్రెస్ వంశీ చంద్రెడ్డి గారు స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అసెంబ్లీ జనరల్ సెక్రటరీగా ఉండే, తర్వాత అనిల్ కుమార్ యాదవ్ గారు స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మళ్ళీ సేమ్ జనరల్ సెక్రటరీగా ఉండే, శివసేన రెడ్డి గారు అసెంబ్లీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను అసెంబ్లీ ప్రెసిడెంట్గా ఉండే. ఇది నేను 3 సార్లు నాకు అవకాశం వచ్చింది యువజన కాంగ్రెస్లో. నాకు ఇంకా తక్కువైంది, ఇంకా కొద్దిగా అవకాశం ఉంటే ఇంకా యువజన కాంగ్రెస్లోనే కొనసాగుతుంది. కానీ నేను అసెంబ్లీ ప్రెసిడెంట్ అయిన రోజే నేను కార్పొరేటర్గా కూడా నాకు అవకాశం వచ్చింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో, ఆ రోజు పిసిసి అధ్యక్షులుగా ఉండే వారి నేతృత్వంలో నేను ఉప్పుగూడ డివిజన్ నుంచి కార్పొరేటర్గా పోటీ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద మొట్టమొదటిసారిగా యువజన కాంగ్రెస్ హైదరాబాద్లో ఎవరికన్నా టికెట్ వచ్చింది అంటే నాకే వచ్చింది ఆ రోజుల్లో. తర్వాత అసెంబ్లీ ప్రెసిడెంట్ నుంచి నా బాధ్యత పెరిగి నేను డివిజన్ ప్రెసిడెంట్లో డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్గా క్రియాశీలకంగా పనిచేసి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు నేతృత్వంలో 2023లో కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా మొన్న జరిగిన అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో నేను ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయడం జరిగింది. అంటే ఒక కార్యకర్త స్థాయి నుంచి ఒక నాయకుడి స్థాయికి రావాలంటే ఎంతో కొంత కుటుంబం నుంచి ప్రోత్సాహం కూడా ఉండాలి. ఏంటి మీ కుటుంబ నేపథ్యం ఏంటి అసలు? నా కుటుంబ నేపథ్యం, మా నాన్న వనపర్తి స్థిర నివాసం ఉండడానికి హైదరాబాద్ రావడం జరిగింది. అందులో భాగంగా మా నాన్న రిక్షా నడుపుతూ మమ్మల్ని చిన్నగా అంచెలంచెలుగా చదువుపియాలని చెప్పేసి ఆ రోజు మేము ఫీజు కట్టలేని పరిస్థితి. ఒక కోణంలో చూసుకుంటే ఉండడానికి కూడా నివాసం లేకుండా ఫీజు కట్టలేని పరిస్థితి ఉండే. అప్పుడు మా నాన్న కష్టాలు చూసి నేను కూడా చేదోడుగా వాదోడుగా రకరకాలుగా కూలీ పని ఉండొచ్చు, రకరకాల చిన్న ఏదైనా కరెంట్ పని ఉండొచ్చు, రకరకాలుగా అన్ని పనులలో శనివారం ఆదివారం వచ్చిందంటే హాఫ్ డే నుంచి నెక్స్ట్ డే వరకు కూడా నేను పని చేయడానికి సంసిద్ధంగా ఉంటుంటే అట్లా పని చేసి నా యాక్టివ్నెస్ అంటే పబ్లిక్లో నాలాంటి పేద ప్రజలకు, నాలాంటి పేద కుటుంబం ఉండొద్దు అని చెప్పేసి మాత్రం ఒక చిన్న ఆలోచన మాత్రం నాకు ఉండేది. ఆ రోజులలో నాకెవరు కూడా సహాయం చేయలేదు. నా సొంతంగా నేను యూత్లో చాలా మంచి పేరు, అంటే ఎవరు పిలిచినా కానీ కూడా నికాస్గా నిబద్ధతగా నేను అందరితో కలిసి ఉండేటోని. ఆ యూత్ ఏదైతుందో ఆ యూత్ ద్వారా నేను ఇక్కడ దాకా వచ్చిన. దాంతోపాటు యూత్ కాంగ్రెస్కు పోతే ఈ రకంగా ఉంటుంది, యూత్ కాంగ్రెస్ విభాగం ఈ విధంగా ఉంటుంది అని చెప్పేసి ఆ కుటుంబం అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు అసలు రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఇది నేనైతే ఏదైతే ఇబ్బందులు పడుతున్నానో, ఏదైతే బాధలు పడుతున్నానో, మా నాన్న లాంటి రిక్షా కొట్టేటోళ్ళు, పార పని చేసేటోళ్ళు, మట్టి పని చేసేటోళ్ళు, అలాంటి కుటుంబాల పిల్లలు నా వరకు రావాలంటే కనీసం మనం ఒక నలుగురికి మంచి చేయాలి. ఆ నలుగురు నుంచి మనము ఆ నలుగురిలో ఒక్కడైనా రేపు ప్రజలకు మేలు చేసేవాడు అయి ఉండాలని చెప్పేసి మనం ఆలోచన చేసినాం. కానీ ఏ రోజు కూడా ఎవరికి భయపడలేదు కార్తిక్ భాయ్, నేను ఎవరికి భయపడలేదు. ఈరోజు నేను తీసుకున్నట్టయితే 2014 నుంచి ఈ రోజు దాకా నేను ఒక్కరికి భయపడి నేను పనిచేసింది లేదు. ఎవరన్నా ఉండని, పాలిటిక్స్ ఉండని, పోలీసు వాళ్ళు ఉండని, ఎవరన్నా ఉండని, రౌడీలు ఉండని, గుండాలు ఉండని, ఎవరికి భయపడలేదు. ఎవరికి కాంప్రమైజ్ కాలేదు, ఏ రోజు కాంప్రమైజ్ కాలేదు, ఎవరికి కాంప్రమైజ్ కాలేదు. అంటే నేను మంచి చూపు చూస్తున్నా కాబట్టి నా గోల్ మంచే, అది ఎవరన్నా ఉండని అవతల. కానీ నేను ఏ రోజు కూడా ఎవరికి కూడా భయపడేంతగా లొంగలేదు ఏ రోజు కూడా. అట్లాంటి క్రియాశీలకంగా యూత్ ఫాలోయింగ్ చాలా చక్కగా చేసిన. ఆ యూత్ ఫాలోయింగ్ ప్లస్ దానికి సపోర్ట్గా నాకు పార్టీ కలిసి వచ్చింది. వాళ్ళిద్దరు సపోర్ట్తోని, ఆ 2 సపోర్ట్లతో నేను ఇవాళ ఇక్కడ ఉన్నా. అంటే గెలిచిన వారికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీలో ఓడిపోయిన నాయకులకి ఇవ్వట్లేరు అనేసి ప్రచారం జరుగుతుంది. ఇంకా అదంతా ఎట్లుంటుందంటే మీరు ఫేస్ చేసిరా? ఇంట్లుండి చూడు ఎంబటి పోయి చూడు అన్నట్టు ఉంటుంది. మేము ఇంట్లో ఉంటాం, పార్టీ మా ఇల్లు, పార్టీలో మేము ఉంటాం కాబట్టి మాకు తెలుసు. చాలామంది చాలా రకాలుగా బయట మాట్లాడుతూ ఉంటారు, వీటిని నేను పూర్తిగా ఖండిస్తున్నా. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నా నియోజకవర్గంలో అభివృద్ధికి నోచుకొని చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో నేను ఓడిపోయిన తర్వాత ఈరోజు కూడా మీరు వస్తుంటేనే నేను ఈరోజు ఉన్నా. లేదంటే నా షెడ్యూల్ రోజు
ఏదన్నా ఒకటి ఉంటుంది. నా నియోజకవర్గ ప్రజల గురించి, నా డెవలప్మెంట్ గురించి అహర్నిశలు అది ఏదన్నా ఉండొచ్చు. హాస్పిటల్ పరంగా ఉండొచ్చు, విద్యాపరంగా ఉండొచ్చు, డెవలప్మెంట్ పరంగా ఉండొచ్చు. ఏదన్నా నన్ను కలవడానికి, నాతో పని తీసుకోవడానికి నా నియోజకవర్గ ప్రజలు వస్తుంటారు. వాళ్ళకు ఎల్లవేళలా నేను అందుబాటులో ఉంటా. మీరు పార్టీ నుంచి పోటీ చేసిరు, ఓడిపోయారు, ప్రజలు మిమ్మల్ని కలవడానికి వస్తారు. అంతో ఇంతో కాన్స్టిట్యున్సీలో యూత్ ఫాలోయింగ్ కూడా ఉన్నది. ఏమైనా పండుగలు జరిగినా, పబ్బాలు జరిగినా, ఏమైనా ఫెస్టివల్స్ వచ్చినా కూడా, వినాయక చవితి అనుకోండి, బోనాలు అనుకోండి, ఇంకేదనుకోండి, వాళ్ళకి మీరు అనేక రకాల సేవలు చేస్తారు ఏదో ఒక రకంగా. కానీ మీరు ఎమ్మెల్యే ఓడిపోయారు, ఆర్థికంగా వీక్ ఉన్నారు, ఎట్లా సాధ్యమవుతుంది అసలు? నేను కార్పొరేటర్కి కూడా ఓడిపోయినా, ఎమ్మెల్యే ఓడిపోయినా, కార్పొరేటర్కి కూడా ఓడిపోయినా. నాకు ఈ రోజు వరకు నేను ఎవరిని కూడా ₹1 చేయి సాపి అడగలేను. బిజినెస్ పరంగా నేను ట్రావెల్ ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది, నాకు బస్సెస్ ఉన్నాయి. నా కష్టపడ్డ డబ్బులు మాత్రమే, సరే అవతలలో ఎంత ఆశించిండ్రు అనేది కాదు, నాతో ఎంత సోమత అవుతుంది అంత తట్టుకొని వాళ్ళని కలుపుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి వాళ్ళని మాత్రం సంతోష పెడతా. సరే ఇలా రకరకాలుగా నేను ఎమ్మెల్యే పోటీ చేసినా, మా అన్న ఎమ్మెల్యే పోటీ చేసిండు, గవర్నమెంట్ ఉంది కదా, మా అన్న దగ్గర ఏదన్నా ఆశించి వస్తారు. కానీ నేను వాళ్ళని ఆశించినంత కాకుండా నాకు తోచినంత వాళ్ళకి సపోర్ట్ చేస్తూ, వాళ్ళతో కలుపుకుంటూ, మళ్ళీ వాళ్ళకు ఒకవేళ వాళ్ళు నారాజు ఉన్నారని ఎక్కడైనా తెలిసినా కానీ కూడా మళ్ళీ వెళ్ళి కలిసి చేద్దాం. రాబోయే రోజులు మన రోజులు ఉంటాయి, నేను మీరు అనుకున్నది చేస్తా అని చెప్పి ఖచ్చితంగా వాళ్ళతో మమేకమై మాత్రం పనిచేసే తత్వం నా దగ్గర ఉంది కార్తిక్ భాయ్. రైట్. అదేవిధంగా చంద్రయానగుట్ట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ 2 విభాగాలుగా విడిపోయింది. ఒకటి ముస్లిం కాంగ్రెస్, 2 హిందూ కాంగ్రెస్ అనేసి ప్రచారం జరుగుతుంది. అది వాస్తవం కాదంటారా? ఎట్టు పరిస్థితిలో కాదు. నేను వచ్చిన తర్వాత నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గతంలో కాంగ్రెస్ క్యాడర్ ఉండొచ్చు, యూత్ కాంగ్రెస్ ఉండొచ్చు, మహిళా కాంగ్రెస్ ఉండొచ్చు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మా పిసిసి అధ్యక్షులు పిలిపించినా, మా ప్రభుత్వం ఉంది కాబట్టి మేము ఏ పథకాలు అమలు చేసినా కానీ కూడా ఫస్ట్ ప్రోగ్రామ్ నియోజకవర్గాలలో ఎక్కడ జరుగుతుంది అంటే, మీరు ఎక్కడన్నా కనుక్కోవచ్చు, చాంద్రాయణగుట్ట నియోజకవర్గం హైదరాబాద్ డిస్టిక్ కమిటీలోనే జరుగుతుంది. ఇది మిగతా ఎక్కడ కూడా మేము ఆర్మీ సోల్జర్స్ లాగా ఉన్నాం. ఈరోజు వాళ్ళందరూ లేనిది ఈరోజు నేను ఉన్నానా? ఓల్డ్ సిటీ అంటే ఎంఐఎం పార్టీ అంటేనే ఓల్డ్ సిటీ అంటారు. అసలు చంద్రయానగుట్ట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బతికే ఉందా? నిన్న చూసుకుంటే వెస్ట్ బెంగాల్ గురించి నేను ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. వెస్ట్ బెంగాల్ కూడా గతంలో సిపిఐ కంచుకోట, తర్వాత తృణమూల్ కాంగ్రెస్ కంచుకోట. నిన్న తీసుకుంటే బీజేపీ కైవసం చేసుకుంది కదా. అంటే వాళ్ళ దాదాపు 15-20 సంవత్సరాల పని ఈరోజు వాళ్ళకు గెలుపు దిశగా పోయింది. ఏదో ఒక రోజు చంద్రాయణగుట్టలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ నేను పని చేసుకుంటూ పోతే ఎవరో ఒక రోజు, ఇప్పుడు మన గవర్నర్ ఎవరు తమిళసాయి గారు 7 సార్లు ఓడిపోయినరు. 7 సార్లు ఓడిపోయినా కానీ కూడా వారు బరిలో ఉంటున్నారు కదా. అట్లాంటి టైం నాకు కూడా ఏదో ఒక రోజు వస్తుంది కదా. ఆచార్య గారు ఉన్నారు. అంటే ఇట్లా తీసుకుంటూ పోతే చాలామంది అతిరేత మహారథులు ఉన్నారు. నా ఏజ్ ఇప్పుడు 38 సంవత్సరాలు. నాకు కూడా ఏదో ఒక రోజు ఖచ్చితంగా నేను అసెంబ్లీలో ఉంటా. మా రేవంత్ రెడ్డి గారి గౌరవ ముఖ్యమంత్రి ఆశీర్వాదంతో ఖచ్చితంగా ఏదో ఒక రోజు మాత్రం మా కార్తీక్ అన్నకు నేను అసెంబ్లీలో ఇట్లాంటి ఇంటర్వ్యూలో మనం కలుస్తున్నాం అని చెప్పి మాత్రం నేను ఆకాంక్షిస్తున్నాను. నాకు ఆయన మీద అభిమానం, రేవంత్ రెడ్డి గారి మీద చాలామంది చాలా మాట్లాడతారు. కార్యకర్తలు ఎవరినైనా సరే ఆయన చురుకుదనం ఉండొచ్చు, ఆయన యొక్క పార్టీ మీద ఉన్న అభిమానం ఉండొచ్చు, అట్లాంటిది మాత్రం ఉంటుంది. ఓడిపోయే ఎమ్మెల్యే టికెట్ మీకు ఇచ్చి పార్టీ మిమ్మల్ని బలి పశువు చేసింది అనుకోవచ్చా? తప్పన్న ఇది మాట్లాడడం. ఎందుకంటే ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇవ్వడం ముందుగా నేను హర్షిస్తున్నా. అది ఒక యువ నాయకునికి. అక్బరుద్దీన్ ఓవైసీ ఇండియా లెవెల్లోనే పెద్ద లీడర్. ఆయన మీద నాకు అవకాశం ఇవ్వడము, నేను కూడా ఎక్కడ తగ్గలేదు. ఎలక్షన్ ప్రచారంలో కానీ పార్టీ పనులలో కానీ ఎక్కడ తగ్గకుండా దాదాపు ఎన్నైతే ఓట్లు తీసుకురావాలో గ్రేటర్ హైదరాబాద్ పార్లమెంట్లో 2nd పొజిషన్లో, మలక్పేట తర్వాత ఇవాళ ఎక్కువ ఓట్లు తీసుకొచ్చిన నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది చాంద్రాయణగుట్ట నియోజకవర్గం. నా ద్వారా, మా కార్యకర్తల ద్వారా ఆ యొక్క ఓట్ షేర్ తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నా గురించి మాట్లాడడం జరుగుతుంది. మెట్రో 2nd ఫేజ్ ఏదైతే సిబిఎస్ నుంచి చంద్రాయణగుట్టకు తీసుకురావడం జరుగుతుందో దాంట్లో క్రియాశీలకంగా అక్బరుద్దీన్ ఓవైసీకి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి చిన్న సంభాషణ జరుగుతుంది. అందులో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏమంటారంటే, నేను ఒక బీసీ బిడ్డకు నేను టికెట్ ఇచ్చిన, నువ్వు బీసీలు అంటే ఇష్టపడతావు కదా, ఒక చిన్న కుటుంబానికి చెందిన యువ నాయకునికి నేను టికెట్ ఇచ్చిన, ఆయనని గెలిపియడానికి నేను స్వయంగా
మెట్రో రైళ్ళు వచ్చి నేను నోటు అడుగుతా, నీకు ఒకవేళ శ్రద్ధ ఉంటే నువ్వు కూడా ఆ బీసీ బిడ్డని గెలిపి అంటే అప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ ఏమంటాడంటే కొడంగల్కు నాకు ఇయ్యి, మరి కొడంగల్ నాకు ఇయ్యి, కొడంగల్లో నాకు ఇస్తే నేను చంద్రాయణగుట్ట నియోజకవర్గంలో మీ బీసీ బిడ్డని గెలిపిస్తా అంటాడు. అప్పుడు రేవంత్ రెడ్డి గారు స్వయంగా లేచి ఇప్పుడు రా మా పార్టీ బిఫామ్ మీద పోటీ అయ్యి నిన్ను గెలిపించుకుంటా, నిన్ను డిప్యూటీ సీఎంని చేస్తా అన్న ఘనత ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి వారిది. ఆయన నన్ను ఎందుకు పట్టించుకోవడానికి నేను అనుకోవాలి. అంటే వాస్తవానికి టికెట్ మిమ్మల్ని గుర్తించి ఇచ్చిరా, లేకపోతే టికెట్ నాకు కావాలని కొట్లాడిరా మీరు? నా పనిని గుర్తించి, నన్ను గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అచ్చంపేట నుంచి పాదయాత్ర చేసినప్పుడు నేను అందులో భాగం. 4 రోజులు అందులో పాదయాత్ర చేసిన. ఆయన పీసీసీ ఉన్నప్పుడు భారత్ జోడో యాత్ర జరిగింది. అందులో 16 రోజులు నాకు ఒక టాస్క్ ఇచ్చిర్రు, ఆ టాస్క్ కంప్లీట్ చేసిన. ఎవరికి భయపడకుండా, ఎవరిని వ్యతిరేకించకుండా పార్టీ క్రమశిక్షణగా పనిచేసే తత్వం ఉంది. అది గమనించి నాకు ఏఐసిసి అధిష్టానం, అప్పుడున్న మా పీసీసీ అధ్యక్షులు, కొంతమంది సీనియర్ నాయకులు నన్ను ఎమ్మెల్యేగా అకామిడేట్ చేశారు. నేను ఆ రోజు గెలుస్తానా ఓడతానా అనేది వదిలిపెడితే పోటీ చేయాలని ఒక సిద్ధాంతం మాత్రం నాలో నరాను ఉండే కార్తిక్ భాయ్. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయడం అంత ఈజీ కాదు. 3,30,000 మంది ఓటర్లు ఉన్నారు. నేను ఇక్కడ ఏం చేయాలి, ఎక్కడ పోవాలి, ప్రచారం ఎట్లా చేయాలన్న కోణం కూడా నాకు తెలియదు. అయినా సరే నా లక్ష్యం ఒకటే, ప్రజలకు పోవాలి, ప్రజలకు ఏదన్నా నా నుంచి చిన్న సహాయం, నేను ఫుల్ఫిల్ చేయకుండొచ్చు కానీ చిన్న సహాయం అయితే చేయాలని చెప్పేసి మాత్రం ఒక కఠినంగా ఉన్న మనిషిని, ఈ కఠినత్వం అసలు నేను ఉన్నన్ని రోజులు పోదు అని చెప్పి నీకు మాత్రం ప్రామిస్ చేస్తున్నా. రైట్. రాజకీయంగా ఓడిపోయిన తర్వాత ఎటువంటి గుణపాఠం నేర్చుకున్నారంటే ఏం చెప్తారు? అంటే నా మనసులో మాత్రం కొద్దిగా బాధ ఉన్నప్పటికీ కొన్ని దగ్గర బాధపడాల్సి వస్తుంది. నా అదృష్టంగా భావించేది ఏంటంటే పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది. ప్రభుత్వంలోకి వచ్చినాక నాకు 100% ఉన్న బాధ కాస్త 90% పోయింది. నా చేతి నుంచి నేను ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ఇస్తున్నా, నా చేతి నుంచి ఎల్ఓసి ఇస్తున్నా, నా చేతిలో ఇనాగ్రేషన్ చేస్తున్నా, నా నియోజకవర్గాలలో నా పేరు మీద శిలాఫలకాలు పెడుతుర్రు. ఇంతకన్నా గొప్ప ఏముందన్న? నేను సంపాదించేది ఏందన్న? మా నాన్న నిరుపేద కుటుంబం నుంచి వచ్చిండు. ఇంతకన్నా మాత్రం నేను ఎక్కువ ఆశించేది లేదు. సరే, ఎంత మంచి చేసినా కానీ కూడా చెడు మాట్లాడుకుంటారు, దాన్ని నేను ప్రేమగా తీసుకుంటా. చంద్రయానగుట్టలో కాంగ్రెస్ పార్టీని బలపరిచే నాయకులు లేరు. మీరు ఇక్కడ పాగేసుకొని ఇక్కడ కూర్చున్న తర్వాత చంద్రయానగుట్టలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది. అలాంటి బలపడే క్యాండిడేట్ను ప్రజలు కోల్పోయారంటే బాధ అనిపించట్లే? బాధ అనిపిస్తుంది కానీ అంటే దాదాపుగా ఏంటంటే ఎలక్షన్ పోల్ మేనేజ్మెంట్ కూడా మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ గతంలో ఎలక్షన్ బూత్ లెవెల్గా ఫిట్ లేకుండే. అంటే ఎలక్షన్ పోల్ మేనేజ్మెంట్ గెలవాలంటే డబ్బులు ఎన్ని అవుతుండాలో, ప్లస్ పోల్ మేనేజ్మెంట్ ఎంత అవుతుండాలో, పార్టీ క్యాడర్ ఎంత అవుతుండాలో, అధిష్టానం కూడా ధైర్యం ఉండాలన్న. ధైర్యం ఉంటే ఆటోమేటిక్ 200% ఏదో ఒకరోజు డీలిమిటేషన్ అయిన తర్వాత 200% చంద్రాయణగుట్ట నియోజకవర్గం నుంచి నేను గెలుస్తున్నా, ఇది మాత్రం 200% నేను మీకు రాసిస్తాను. ఎందుకంటే నేను ప్రజల గుండెల్లో ఈరోజు నిరంతరం ఎవ్వరు వచ్చైనా సరే నేను మాట్లాడితే సింపుల్గా నా దగ్గర నేను మళ్ళీ ఇంకొకటి అబద్ధాలు చెప్పి ఏదో తప్పించుకునే ప్రయత్నం, ఏదో చేసే ప్రయత్నం నాది కాదు. నేను నికాసుగా నిబద్ధతతో ఉంటా. మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏది ఇచ్చినా కానీ కూడా ఈరోజు అక్బరుద్దీన్ ఓవైసీ అంటే ఎంఐఎం పార్టీలో బలమైన నాయకుడు, అదేవిధంగా ఓల్డ్ సిటీలో కూడా ఎంతో బలమైన నాయకుడు. అలాంటి బలమైన నాయకుడి పైన పోటీ చేయాలనే ధైర్యం ఎలా వచ్చిందన్న మీకు? వచ్చిందంటే అది రేవంత్ రెడ్డి గారు కల్పించిండ్రు, మా పార్టీ కల్పించింది, మా పార్టీ అధిష్టానం కల్పించింది. 200 మంచి క్వశ్చన్. నేను ఆలోచించుకోలే, నేను ఒక బలమైన నాయకునితో ఢీకొంతున్నా, నేను ఓడగలుగుతున్నా, గెలవగలుగుతున్నా అని ఎప్పుడైనా ఆలోచించుకో. బలమైన పార్టీ అక్బరుద్దీన్ ఓవైసీకి అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ. మా పార్టీకి రాహుల్ గాంధీ గారు బలమైన నాయకుడు కదా. కానీ వాస్తవానికి అక్బరుద్దీన్ ఓవైసీ అంటే సగం ఓల్డ్ సిటీ వణుకుతుంది. అలాంటి నాయకుడి పైన ఎట్లా పోటీ చేయగలిగారు? దేశం వణికినా సరే మా ఎంబటి దేశ నాయకులు ఉన్నారు. రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, మా రాష్ట్రానికి వస్తే రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి గారు, జగ్గారెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు, రకరకాలుగా ఇట్లా చెప్పుకుంటూ పోతే 100 మంది మా పార్టీలు ఉన్నారు. కానీ సందర్భం సమయం వచ్చినప్పుడు అందరు వస్తారు. చంద్రాయణగుట్టకు ఖచ్చితంగా అందరు వస్తారు. ఈ బీసీ బిడ్డని, ఈ యువ నాయకుడిని ఖచ్చితంగా గెలిపిస్తారని చెప్పి
మీ ద్వారా కార్తిక్ గారికి తెలియజేస్తున్నాను. రైట్. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా నియోజకవర్గంలో మీరు మీ హవా నడిపేయలేకపోతున్నారు, కాంగ్రెస్ పార్టీ హవా నడిపేయలేకపోతున్నారు. ఏ కార్యక్రమం జరిగినా కూడా అక్కడ ఎంఐఎం నాయకులే ముందుంటున్నారు అనేసి బోయ నాగేష్ గారు ఒక తోలుబొమ్మ అనేసి ప్రచారం జరుగుతుంది. అది వాస్తవం కాదా? పిచ్చి పిచ్చి మాటలు. నేనేం చెప్పినా నేను ఎవరికి భయపడను, నేను నీ కాసుగా ఉంటా, నిబద్ధతగా ఉంటా, నాకు అబద్ధాలు రావు. నేను ఎవరిని ఈరోజు వరకు ఎవరిని కూడా కోపించింది కోపం పడ్డది కానీ లేకపోతే ఇంకేదైనా చేసింది కానీ లేదు. నేను మాట్లాడుకునే వాళ్ళ విఘ్నత వదిలేస్తా. ప్రతి ఒక్క ఇనాగ్రేషన్కు 90% నాకు ప్రభుత్వం ద్వారా ఇంటిమేషన్ ఉంటుంది. మా గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అనుక్షణం ప్రజల మధ్యలోనే ఉండాలి, మీకేమున్నా చూసుకుంటామని చెప్పి కూడా వారు కూడా చెప్తారు. ఎవరో మాట్లాడుతున్నారు అని చెప్పి వాళ్ళకి సమాధానం చెప్పేంత చిన్నపిల్లగాన్ని అయితే నేను కాదు. సమాధానం చెప్తా, కానీ అడిగేటోళ్ళు చెప్తా. బరాబర్ మేము ఈరోజు వరకు ఏ ఇనాగ్రేషన్ అయినా కానీ కూడా అందులో భాగస్వామ్యమైనాం. ఏ ఒక్క ప్రభుత్వ హామీ ఉండని అందులో భాగస్వామ్యం చేసినాం. కానీ ఎమ్మెల్యే గారు ఉంటే వాళ్ళ పార్టీకి వాళ్ళ పార్టీకి పెద్ద ఉండొచ్చు, కానీ ప్రభుత్వానికి పెద్ద కాదు. మా ప్రభుత్వానికి పెద్ద రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా డీసీసీ పదవి కోసం, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని పదవి కోసం గట్టి పోటీ ఇచ్చారు చివరి వరకు. ఎందుకు ఆ పదవి మీకు దక్కలేకపోయిందంటే ఏం అంటే డీసీసీ పదవి విషయంలో మీరు అన్నట్టు ఒకటి హైదరాబాద్ పార్లమెంట్లో మైనార్టీలు ఎక్కువ కాబట్టి మైనార్టీలకు ఇవ్వాలనే ఈక్వేషన్లో నాకు ఇవ్వలేదని చెప్పి అప్పుడు మా పిసిసి అధ్యక్షులు మీనాక్షి నటరాజన్ గారు, సచిన్ సావత్ గారు అందరూ కూడా పిలిచి మాట్లాడడం జరిగింది. ఆ విషయంలో మాత్రం పార్టీ ఏ అయితే నిర్ణయం తీసుకుంటుందో దాన్ని నేను ఫుల్ ఫ్లెడ్జ్గా స్వాగతిస్తా. దానికి నేను కట్టుబడి ఉంటా, దానికి నేను వ్యతిరేకం కాదు. కాకపోతే ఒకవేళ బీసీకే ఇవ్వాలని ఉంటే మాత్రం ఈరోజు నేను డీసీసీగా ఉండేవాడిని. ఇదే కార్పొరేషన్ చైర్మన్ అని ఇస్తారా మీకు? బరాబర్ ఇస్తారు. కార్పొరేషన్ చైర్మన్ కాదు, మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నైట్ తలుచుకుంటే ఆయనకు ఆలోచన ఏదైనా వచ్చింది, కార్తీక్ నా మనసులో ఉన్నాడు, నాగేష్ నా మనసులో ఉన్నాడు అని రేవంత్ రెడ్డి గారు అనుకుంటే రేపు నాకు ఎమ్మెల్సీ ఇచ్చినా కానీ కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇంకేడికన్నా తీసుకెళ్ళిపోయి నామినేటెడ్గా ఇంకేదన్నా నామినేటెడ్ హోదా ఉన్నది కూడా ఏదన్నా ఇచ్చినా కానీ కూడా పెద్ద ఆశ్చర్యపోనవసరం లేదు. కానీ వాస్తవానికి ఓల్డ్ సిటీలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఎప్పటికీ బలపడలేదనేసి ఎంఐఎం నాయకులు గట్టి విమర్శలు చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఎట్లా మాట్లాడతారన్నా? మేము ఇలా మాకు ఎంఐఎంకు మాత్రమే పోటీ ఉంటుంది. ఇప్పుడు నా మీద పోటీ చేసిన వాళ్ళు బీఆర్ఎస్ నుంచి సీతారామరెడ్డి గారు వేసిండ్రు, నాకన్నా 2000 ఓట్లు ఎక్కువ వచ్చినాయి. బీజేపీ వాళ్ళు వేసిండ్రు, ఇంకో 1000 ఓట్లు ఎక్కువ వచ్చినాయి. బీజేపీ స్టేటస్ ఆ రోజు అంటే చంద్రయానగుట్టలో బీఆర్ఎస్ బీజేపీ ఈ రెండింటికన్నా కాంగ్రెస్ పార్టీ వీక్ ఉంది. అయితే లేదు నేను చెప్తాను, ఇదే విషయానికి వస్తున్నా. ఆ రోజు షాదీ ముబారక్ ఉండొచ్చు, రకరకాల స్కీములు పెట్టి బీఆర్ఎస్ రూలింగ్లు ఉండే, ఆయన 4 సార్లు ఓడిపోయినరు. అదేవిధంగా బీజేపీ క్యాండిడేటు, బీజేపీ స్ట్రాటజీ ఏముంటుందో మీకు తెలుసు. లాస్ట్ రోజు ఏం చేస్తారు? హిందువులను రెచ్చగొట్టడము, కులాలను మతాలను రెచ్చగొట్టడం. ఆ రకంగా వాళ్ళకి ఇంకొక 1000 ఏం లక్షలు ఏం తక్కువ రాలే. ఓన్లీ 500 మనకు బీజేపీకి తక్కువ వచ్చినాయి, బీఆర్ఎస్కి ఒక 1500 నుంచి 2000 ఓట్లే తక్కువ వచ్చినాయి తప్ప కని విని ఎరగని రీతిలో అక్బరుద్దీన్ మీద పోటీ చేసి సింగిల్గా నేను ఒక్కనే కష్టపడి మా పార్టీ కార్యకర్తలను వెంబడి పెట్టుకొని తీసుకొచ్చిన ఓట్లు. వాళ్ళలాగా మేము ఒక రూలింగ్ గవర్నమెంట్లో లేకుండే, వాళ్ళలాగా మేము మతాలను కులాలను రెచ్చగొట్టలే. ఒక్కరిని 30 రోజులు నాకు అవకాశం వచ్చింది. 30 రోజులు ప్రజలలోనే నేను ఇచ్చిన హామీలు చేస్తా అని చెప్పినా ఓడిపోయినా సరే ఈరోజు కూడా ప్రజలలోనే ఉండి చేస్తున్నా. ఎంఐఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలు ఒక పార్టీ పైన ఒక పార్టీ పైకి విమర్శలు చేసుకుంటాయి, కానీ ఈ రెండు పార్టీల మధ్యలో ఒక లోపాయకార ఒప్పందం ఉందనేసి ప్రచారం జరుగుతుంది. వాస్తవం కదా? మీకు కూడా తెలిసి ఎట్లా మాట్లాడతారు కార్తీక్ అన్న. ఇలా వెస్ట్ బెంగాల్ గెలిచిండ్రు, మైనార్టీల సపోర్ట్ లేనిది బీజేపీ ఏడే గెలుస్తుందన్న. ఎందుకన్నా ఉద్దర మాటలు మాట్లాడతారు? అదే అంతేకాకుండా అస్సాం ఉంటుందన్న, పుడిచేరి ఉంటుందన్న. నిన్న 3 రాష్ట్రాల గురించి ప్రధానమంత్రి మాట్లాడుతూ ఉండన్న. నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరేమో దేశవ్యాప్తంగా తిప్పుతూ ఉన్నారు, మీ జేబులో పెట్టుకొని తిప్పుతూ ఉన్నారు, మీ భుజం మీద కూర్చొని తిప్పుతూ ఉన్నారు. మేము ఇక్కడ మా రూలింగ్ గవర్నమెంట్ ఉంది, ఆ 7 మంది ఎమ్మెల్యేలు మా దగ్గర ఉంటారు, మా స్టేట్లో ఉంటారు. కాబట్టి మేము వాళ్ళతో కూర్చొని మాట్లాడి వాళ్ళు వచ్చిన పనిని మేము స్వీకరిస్తే మాత్రం
మీరు మాతో రిలేషన్ కడతారు. మీరు దేశవ్యాప్తంగా ఈయనకు అస్సాం ఏడ తెలుసన్న, ఈయనకు పుదుచ్చేరి ఏడ తెలుసన్న, ఈయనకు వెస్ట్ బెంగాల్ ఏడ తెలుసన్న, ఈయనకు మధ్యప్రదేశ్ ఏడ తెలుసన్న, ఈయనకు యూపీ ఏడ తెలుసన్న, ఈయనకు ఢిల్లీ ఏడ తెలుసన్న. చంద్రయాన్గుట్ట నియోజకవర్గంలో జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తే ఎంఐఎం పార్టీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్ పార్టీకి ఉందా? ఈసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో కాంగ్రెస్ వర్సెస్ ఎంఐఎం. అందులో హైదరాబాద్ పార్లమెంట్ నుంచి 200%, అందులో హైదరాబాద్ పార్లమెంట్ నుంచి నేను నీకు మాట ఇవ్వలేను, గెలిచి తీసుకొచ్చిన తర్వాత లిస్ట్ ఇస్తా, ఆ రోజు మీరు చూసుకోండి. రైట్. అదేవిధంగా చంద్రయాన్గుట్ట నియోజకవర్గంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయంటే ఏం చెప్తారు అన్న? నియోజకవర్గంలో అంటే ఎంత మంచి నియోజకవర్గంలో, ఎంత పెద్ద నియోజకవర్గంలో ఎంత పెద్ద నాయకుడు ఉన్నా కానీ కూడా, మంత్రి ఉన్నా కానీ కూడా అన్ని సమస్యలు ఫుల్ఫిల్ చేయలేడు. ప్రభుత్వాలు మారుతున్నాయే తప్ప ఓల్డ్ సిటీ రూపురేఖలు మారతలేదు. ఓల్డ్ సిటీ అభివృద్ధికి ఎందుకు నోచుకోవట్లేదు అసలు? ఢిల్లీలో కూడా, ముంబైలో కూడా, కలకత్తాలో కూడా, బెంగళూరులో కూడా చిన్న చిన్న గల్లీలు ఉంటాయి. చిన్న చిన్న గల్లీలు వదిలేస్తే అప్పుడు గతంలో హైదరాబాద్ ఎక్కువ ప్రాధాన్యత, ప్రజలందరూ ఇక్కడే ఉంటున్నారు కాబట్టి చిన్న చిన్న ఇరుకైన సందులు మీకు కనిపించవచ్చు. కానీ నేను ఇప్పుడు మీకు ఒకటే చెప్తున్నా, సీఎం గారు ఏదైతే ప్రణాళిక తీసుకుంటారో జిహెచ్ఎంసీ మీద, హైడ్రా మీద, రాబోయే రోజులలో మీకు చిన్న చిన్న గల్లీలలో కూడా నాలాలు వైండింగ్ చేయడం. ఇప్పుడు మనం తీసుకున్నట్టయితే బాలాపూర్ నుంచి ఇక్కడ కిందికి పూల్బాగ్ వచ్చే నాలా, గతంలో వరదలు వచ్చి ఇప్పుడు మనం ఉన్న ఏరియా మొత్తం ఫుల్ ఫ్లెజ్గా అన్నీ కొట్టుకుపోయినాయి. ఇండ్లు కొట్టుకుపోయినాయి, గుడిసెలు కొట్టుకుపోయినాయి, బండ్లు కొట్టుకుపోయినాయి, అన్నీ కొట్టుకుపోయినాయి, పశువులు కొట్టుకుపోయినాయి, అన్నీ కొట్టుకుపోయినాయి. అప్పటికిప్పటికి చూసుకుంటే నేను కార్పొరేటర్ పోటీ చేసిన తర్వాత చాలా డెవలప్మెంట్ జరిగిందన్న. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ 2 ఏళ్లలో మెట్రో ఉండొచ్చు, రోడ్ వైండింగ్ ఉండొచ్చు, అంతేకాకుండా జిహెచ్ఎంసీ విషయంలో, శానిటేషన్ విషయంలో ఉండొచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ 300 కోట్లతోని నూతన ఆధీకరణ, ఏదైతే పాత బస్తీ అంటున్నామో. అంటే మీరు ఓడిపోయినా కూడా నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడుతురా? 200% అన్న. నేను ఉదయం లేస్తే పొద్దున నేను 6:30-7 గంటలకు ఇంట్లో నుంచి లెఫ్ట్ అయితే 10 గంటల వరకు నేను ఇంటికి రానన్నా. అనునిత్యం నేను ప్రజలలోనే ఉంటా. నియోజకవర్గంలో ఎక్కడ సమస్య ఉన్న, డ్రైనేజ్ సమస్య ఉండొచ్చు, విద్యుత్ లైట్లు ఉండొచ్చు, చెట్ల కట్టింగ్ ఉండొచ్చు, అంతేకాకుండా ఎక్కడన్నా రోడ్లు ఇబ్బంది ఉండొచ్చు, అంతేకాకుండా స్కూళ్ళల్లో ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ కూడా, గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎక్కడన్నా అంగన్వాడీ టీచర్లు ఉండొచ్చు, మన ఏదైనా ప్రభుత్వ హాస్పిటల్స్ ఉండొచ్చు, ఎక్కడైనా వెళ్తా. నేను శ్మశాన వాటికకు కూడా నేను వెళ్తా. నేను అక్కడ మనం వచ్చిన తర్వాత ఎన్ని అభివృద్ధి చేసినాం అనేది నీకు లిస్ట్ ఇస్తా. ట్రాన్స్ఫరాలు, గతంలో వర్షాలు వస్తే ట్రాన్స్ఫారంలో నీళ్లు మునిగిపోతున్నాయి నాలలో, ఇప్పుడు అవన్నిటిని కూడా 3 ట్రాన్స్ఫరాలు కొత్తవి తీసుకున్నాము. దాదాపు 50 లక్షలతోటి 3 ట్రాన్స్ఫరాలు కొత్తవి తీసుకున్నాము. 300 కోట్లతోటి మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య మొత్తం లేకుండానే చేస్తున్నాము. నల్ల పైప్ లైన్లు తీసుకున్నాము, రోడ్లు తీసుకున్నాము, దేవాలయాల ముందు ఏవైతే లైటింగ్ విద్యుత్ వ్యవస్థ ఉందో ఆ విద్యుత్ వ్యవస్థ నూతన లైటింగ్ ఆధునీకరణ చేస్తున్నాము, గ్రౌండ్లు ఆధునీకరణ చేస్తున్నాము. కానీ మీరేమో ఇవన్నీ ఇట్లా చెప్తున్నారు, నేను చేస్తున్నాను చెప్తున్నారు. కానీ వాస్తవానికి ఏమో అక్బరుద్దీన్ ఓవైసీ గారేమో చంద్రయాన్గుట్ట నియోజకవర్గాన్ని నేను మాత్రమే అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నా అంటే ఇప్పుడు అన్న ఆయన ఎమ్మెల్యే కాబట్టి ఏం చేసినా కానీ కూడా ఆయన ఖాతాలో ఉంటుంది. కానీ చేస్తున్నది ప్రభుత్వం, చేయిస్తున్నది అక్బరుద్దీన్ ఓవైసీ, బోయా నాగేష్. నేను ఆయనలాగా చెప్పుకోను, ఎందుకంటే ప్రోటోకాల్ ఈజ్ ప్రోటోకాల్ అంటే ప్రోటోకాలే, దాన్ని మనం అధిగమించొద్దు. మా ఇద్దరి నేతృత్వంలో మాత్రం మా ప్రభుత్వం ఖచ్చితంగా సపోర్ట్గా ఉంటుంది. ఎలక్షన్ల రోజన ఎలక్షన్ ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు అనేది నువ్వు 365 రోజులు నువ్వు రాజకీయం చేస్తే మరి ప్రజలు ఏమైపోవాలి? నాకు అది మాత్రం లేదన్నా. రేపటి నాడు ఏదన్నా మంచి అవుతుంది అన్నా కానీ కూడా, నాకు ప్రోటోకాల్ లేకున్నా, నాకు ఏ ఇబ్బంది ఉన్నా కానీ కూడా, నేను అక్బరుద్దీన్ వద్దు, ఇది ప్రజలకు న్యాయం అవుతుందంటే మాత్రం నాకు ప్రజలు కావాలన్నా. కేంద్రంలో బీజేపీ పరిపాలన ఏ విధంగా అంటే ఏం చెప్తారు? ఇక వాళ్ళు చెప్పుకోనికే 8 మంది ఎంపీలు ఏదో పేరుకు పెద్దగా గెలిచిండ్రు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. దీన్ని ఇష్టం ఉన్నట్టు మేము వెస్ట్ బెంగాల్ గెలిచినాం, మేము పుదుచ్చేరి గెలిచినాం, మేము అస్సాం గెలిచినాం అని చెప్పుకుంటుండ్రు. అప్పుడు పుదుచ్చేరిలో డీలిమిటేషన్లో మనది కేంద్రపాలిత ప్రాంతం, ఆ కేంద్రపాలిత ప్రాంతాన్ని మీరు డీలిమిటేషన్ చేసుకొని, డీలిమిటేషన్లో మా క్యాండిడేట్లు గెలవాలి, మా హిందూ బెల్ట్ ఎక్కువ ఉండాలని డీలిమిటేషన్ చేసుకొని ఈరోజు మీరు పుదుచ్చేరిలో గవర్నమెంట్ ఫామ్ చేయలేదా? బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు చెప్పాలి. అస్సాంలో అక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలని ఇంటికి పరిమితం చేసి ఎలక్షన్ చేసి లేదా చెప్పాలి. భయాందోళనకు గురి చేస్తారు, అబాండాలు వేస్తారు, సిఐడి, ఈడీ, ఈ కేసులన్నీ ఎవరు పెడతారన్న? ఈ కేసులన్నిటికీ భరించాలంటే ఇలా మీరు
మీరు మతాల పేరు, కులాల పేరు, జాతుల పేరు చెప్పుకొనే రాజకీయం చేస్తుండ్రు. మరి అలా తమిళనాడులో కూడా ఎలక్షన్ జరిగింది, కేరళలో కూడా ఎలక్షన్ జరిగింది. మీకు ఎందుకు డిపాజిట్లు రాలేవు అని చెప్పి నేను అడుగుతున్నా. మీరు ఎందుకు అక్కడ ప్రచారానికి పోలేరు అని చెప్తున్నా. అంటే అక్కడ ప్రజలు బీజేపీకి లేరనే కదా, సపోర్ట్ లేదనే కదా మీరు పోలేదు. అంటే ఇది వివక్షణ కాదా? ప్రజలందరూ కూడా నేను ఎలక్షన్ తర్వాత ఆలోచన చేస్తుండ్రు. ఇష్టం ఉన్నట్టు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడతారు. మీకు మాట్లాడే అర్హత లేదు. కేంద్రం నుంచి మీరు ఎన్ని నిధులు తీసుకొచ్చినారో బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు నిరూపణ చేయాలి, శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. ఎవరు ఇష్టం వచ్చినట్టు నేను కూడా మాట్లాడతా. అర్హత లేని నేను మాట్లాడితే అది ఏమన్నా అర్హత ఉంటుందా? దానికి ఎవరు కేపబుల్ మాట్లాడితే ఎవరి గురించి నేను కార్తీక్ గురించి మాట్లాడేటప్పుడు కార్తీక్ మంచా చెడా అని తెలుసుకొని మాట్లాడాలి. ఏదో నిందేసిన కదా అని చెప్పి మాట్లాడితే కార్తీక్ కూడా మనసు ఉంటుంది. ఏదో ఒక రోజు కార్తీక్ మళ్ళీ సమాధానం చెప్పే రోజు వస్తే యువతల నగేష్ అంటోడు కూడా మళ్ళీ కనిపించకుండా ఉంటాడు. అట్లాంటి నిందలు ఈరోజు మా రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వం మోస్తుంది. అయినా సరే ప్రజలు మమ్మల్ని ఆదరించిండ్రు. రాబోయే రోజులలో మేము ప్రజలలో ఉంటాము అన్న. మేము వాళ్ళలాగా 24 గంటలు నేను ఒకటే చెప్తున్నా, రాజకీయం చేయము. మాకు ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం వచ్చింది, ప్రజలకు న్యాయం చేస్తాము. తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడితే 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏం తెచ్చిండ్రో శ్వేతపత్రం రిలీజ్ చేసిన తర్వాత బీజేపీ నాయకుల గురించి నేను మాట్లాడతా. ఇది నాటి ప్రశ్న వేదిక కార్యక్రమం. చూస్తున్నానండి రాజ్ న్యూస్. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.